రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతానో సేమ్ అదే స్పీచ్ని ఈయన కిషన్ రెడ్డి గారు మాట్లాడతాను. కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంత ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా? భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసినది. ఆ రోజు టీవీలో ఇలాంటి ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసినారు వాళ్ళు. ఒకటే స్పీచ్ని 2 కాపీలు తీసి ఒకటి రేవంత్ రెడ్డి గారికి, ఒకటి కిషన్ రెడ్డి గారికి పంపినట్టున్నారు. అంటే ఇద్దరికి స్పీచ్లు రాసేది ఒక్కడేనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని రేవంత్ రెడ్డి గారే ప్రింట్ చేసి ఏ సభకు పోతున్నావు కిషన్ రెడ్డి అన్న ఇగో నీకో కాపీ పంపిస్తాననే ఇదే మాట్లాడని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి పంపించిందా? ఇంత బహిరంగంగా ఇద్దరు ఒకటే మాట మాట్లాడుతున్నారంటే మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు ఒక్కటై బీఆర్ఎస్ని ఖతం చేయడానికి పూనుకున్నట్టే కనబడుతున్నది. కాబట్టి తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ను వేరువేరుగా చూడవలసిన అవసరం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్న ఒకరిద్దరు పెద్ద లీడర్లు కూడా బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నట్టు కూడా రాజకీయ వర్గాలలో సమాచారం ఉన్నది. మరి బీఆర్ఎస్ని ఖతం చేయడానికి బీఆర్ఎస్లోనే ఒక ఇద్దరు లీడర్లు ఉన్నారు. అది బయటపడుతుంది ఏదో ఒక రోజు. బీఆర్ఎస్ను ఖతం చేయడానికి బీఆర్ఎస్లోనే ఒకరిద్దరు లీడర్లు ఉన్నారు. అది జరుగుతుంది ప్రస్తుతం, ఆ కుట్ర జరుగుతుంది.